సిఎంఆర్ కాలేజ్ మహిళల హాస్టల్ ఘటనలో 2 బీహారీలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాలేజ్ చైర్మన్ గోపాల్ రెడ్డితో సహా 7గురిపై కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పోలీసులు A1, A2 గా ఉన్న నందకిషోర్, గోవింద్ కుమార్లను అరెస్ట్ చేశారు. A3, A4 గా హాస్టల్ వార్డెన్ ప్రీతిరెడ్డి, ధనలక్ష్మిలపై కేసు నమోదు చేసిన పోలీసులు A5 గా కాలేజ్ ప్రిన్సిపల్ అనితా నారాయణ, A6 గా కాలేజ్ డైరెక్టర్ మదిరెడ్డి జగన్ రెడ్డి, A7 గా కాలేజ్ చైర్మన్ గోపాల్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. అమరేందర్, శ్వేత, సిఎంఆర్ కాలేజ్ లో జరిగినటువంటి హాస్టల్ ఏదైతే గర్ల్స్ హాస్టల్లో ఉన్నటువంటి ఆ విషయానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు యాక్షన్ కి సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటనలో 2 బీహారీలను పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ఒకవైపు మహిళా కమిషన్ సైబరాబాద్ సిపికి దీనికి సంబంధించిన రిపోర్ట్ చేయాలి, వెంటనే కేసుకు సంబంధించి వివరాలు ఇవ్వాలంటూ ఒకవైపు మహిళా కమిషన్ సీరియస్ అవ్వడం, ఆ తర్వాత పోలీసులు దీనికి సంబంధించి కేసును వేగవంతం చేశారు. అయితే సిఎంఆర్ కాలేజ్ చైర్మన్ చామకూరి గోపాల్ రెడ్డితో పాటు మరో 7గురిని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చారు. ఏదైతే సెక్షన్లకు సంబంధించి చూసుకుంటే 77, 125, 49, 239 భారత న్యాయ సంహిత చట్టాల కింద, ఇటు మరోవైపు ఫోక్సో యాక్ట్ సెక్షన్ 11, 12, 16, 17 తో పాటు మిగతా సెక్షన్ల కింద కూడా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఈ కేసులో ముఖ్యంగా A1 నిందితుడుగా నందకిషోర్ కుమార్, A2 గా గోవింద్ కుమార్ ని ఇద్దరిని కూడా ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. అయితే కాలేజ్ చైర్మన్ అయినటువంటి చామకూరి గోపాల్ రెడ్డిని కూడా ప్రస్తుతం A7 గా పోలీసులు అయితే చేర్చారు. ఇందులో A6 గా మదిరెడ్డి జగన్ రెడ్డి, ఇతను డైరెక్టర్ గా ఉన్నాడు. A5 గా ప్రిన్సిపల్ అనితా నారాయణ కూడా చేర్చారు. అయితే A4, A3 గా ఇటు హాస్టల్లో ఉన్నటువంటి వార్డెన్ ఎవరైతే ఉంటారో అల్లం ప్రీతిరెడ్డితో పాటు ధనలక్ష్మిపై ఇప్పటికే కేసు నమోదు చేసుకుని ఒకవైపు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే బీహారీల వ్యవహారమే ఉందని కూడా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో 2 బీహారీలను అయితే పోలీసు అదుపులోకి తీసుకుని రిమాండ్ కి అయితే తరలించారు. రైట్ అమరేందర్, థ్యాంక్ యూ.